Oh, thank you. Thank you, thank you. I wish you a happy Milan. Oh, thank you. I wish you the best of luck. Thank you. I wish you a sweet home life. Sure, very many thanks. మీరింత సంతోషంగా సాగనవుతున్నా మిమ్మల్ని వదిలి వెళ్ళటానికి నాకు ఎంతో బాధగా ఉంది. ఇంకురా కోస్తావు కోతలు మచ్ మనసులో మాత్రం ఎంత త్వరగా వెళ్ళి మిసెస్ కళ్ళ ముందు పడదామా అని ఉంది టూ మచ్ మై బాయ్. టూ మచ్. ఒరే గుండు కాదే గుమ్మడి పండు బంగారు కొండ. ఏడమ్మా బాబు నీ కొడుకు భలే కొంటవాడమ్మా. ఆ ముద్దు మొహం చూడు, వీడిని విడిచి వెళ్ళాలనే ఉండదు. అయితే పెళ్ళాలి రాదు రత్నమాల్లాగా. నా చిన్ని కృష్ణుడు పాలు పట్టి తీసుకొస్తా. సర్లే నువ్వెంత కన్నదానమైనా మాకు తెలుసు, పాలు ఎప్పుడో పట్టేశాం. వాడి డ్యూటీ నాది, నీ డ్యూటీ హాస్పిటల్లో. అరే బాబు నువ్వు వెళ్ళారా? సుశీల వీడు నా దగ్గర ఉంటాడు, నువ్వు వెళ్ళి నీ డ్యూటీ చూసుకో. అలాగే డాక్టర్. రాయ్ రాయ్ లేరా లే. ఓ చిచ్చి చిచ్చి రే లేవరా. సిస్టర్ ఎవరా వెళ్ళే అమ్మాయి? సుశీలని ఈయనంటే ఈ హాస్పిటల్ అందరికీ చాలా అభిమానం. ఓహో త్వరగా కానివ్వండి. థ్యాంక్ యూ సిస్టర్. పెద్ద డాక్టర్ గారు రూమ్ ఎక్కడ? అటెండ్ దారి అటు వెళ్ళండి. థ్యాంక్ యూ. సుశీల సజీ గారు ఎందుకో పిలుస్తున్నారు. నన్నా చూడు సుశీల, నీ భర్తనంటూ ఎవరో వచ్చారు, నిన్ను పంపించమంటున్నారు. డాక్టర్ వాడు నా భర్త కాదు. అయితే అతను నీకు తెలుసా? తెలుసు. పచ్చి మోసగాడు, నా జీవితం పాడు చేసిన ద్రోహి. మరి నీ భర్త ఎవరు, ఎక్కడున్నారు? వారెక్కడ లేరు, విదేశాల్లో చదువుకుంటున్నారు. పోనీ నీ భర్త విదేశంలో ఉన్నారని నిరూపించడానికి నీ దగ్గర ఏమైనా ఆధారాలున్నాయా? జాబులు జవాబులు? డాక్టర్ లేవు లేవు డాక్టర్. వారికి ఎన్నో ఉత్తరాలు వ్రాశాను డాక్టర్, ఒక్కదానికి జవాబు లేదు. వారెందుకు నన్ను ఉపేక్షిస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. అయితే నీ భర్త నిన్ను మోసగించాడు డాక్టర్. సుశీల ఇది నీ స్వవిషయమే కావచ్చు, కానీ దీనివల్ల నీకు అపాయం, సంస్థకు అప్రదిష్ట. ఇది ఎంత తొందరగా తేల్చుకుంటే అంత మంచిదమ్మా. డాక్టర్ సుశీల నీ మీద నాకుండే నమ్మకం లోకానికి ఉండొద్దు. మళ్ళీ అతను రేపు వచ్చేలోగా నువ్వే ఏదైనా ఉపాయం ఆలోచించు. డాక్టర్ సీరియస్ కేసు, అర్జెంట్గా రావాలి. ఓ వస్తాను. నాయన నిన్ను మళ్ళా చూసేదాకా ఈ రోగం నన్ను బ్రతకనిస్తుంది అనుకోలేదురా. ఏమిటైనా వెతుకుతున్నావా? ఏం లేదమ్మా, సుశీలేది కనిపించదే? ఎవరు మాట్లాడరే? సుశీల్ ఏమైంది? ఆ పాపిష్టి దాని సంగతి ఇప్పుడు ఎందుకు లేవాయి, అందరినీ అల్లరి పాలు చేసి మరి వెళ్ళింది. ఏమిటి నాన్నగారు,
సుశీల వెళ్ళిపోయిందా? అవును నాయన. తాళి కట్టిన మొగుడే వచ్చి మొరపెట్టుకుంటే మేమే పంపించేశాం. అబద్ధం, అంతా మోసం. అవును మోసమే. ఇన్నాళ్ళు మేము తెలుసుకోలేకపోయాం. వెళ్ళేటప్పుడు అది గర్భవతి కూడాను. ఎంత పొరపాటు చేశారమ్మా, ఎంత పొరపాటు చేశారు. ఏదో ఒక విధంగా దాన్ని పంపించేశాం కనుకనే మన పరువు ఈ మాత్రమే నిలబడింది. అటువంటి పిల్ల మన ఇంట్లో ఉంటే ఎంత అప్రదిష్టం. అర్థం లేని ఈ పరువు ప్రతిష్టల కోసం ఒక అమాయకురాలి జీవితాన్ని బలి చేస్తారా? ఎంత దారుణం. రఘు, నాయన. ఆగు. మళ్ళీ ఎందుకు వచ్చావు? నా భర్త కోసం వచ్చాను. ఎవరు నీ భర్త? అది రుజువు చేసుకోవడానికే వచ్చాను. మా వంశ గౌరవాన్ని మట్టిపాలు చేసింది చాలక మళ్ళీ మమ్మల్ని అవమానించాలని వచ్చావు. నిర్దోషినని మీ ముందు రుజువు చేసుకోవడానికే వచ్చాను. పెళ్లి చేసుకుని ఆనందంగా కాపురం చేసుకుంటున్న వాడిని ఎందుకు ఇలా వెంటబడి వేధిస్తావు? వెళ్ళు. వారికి పెళ్ళయిందా? లేకపోతే నిన్ను పెళ్లి చేసుకోవడానికి తిరిగి వచ్చారనుకున్నావా? మా ప్రతిష్టకు సరిపోయే జాగీర్దార్ కుమార్తెని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. బాబు, ఇది నిజమేనా? అక్షరాల. లేనిపోని వాదనలతో అనుకూల దాంపత్యంలో చిచ్చు పెట్టడం ఎవరికీ క్షేమం కాదు. వెళ్ళి కానించి. ఇప్పుడు అర్థమైంది. అందుకనే నా జాబులకి వారు సమాధానం రాయలేదు. అయితే మర్యాదగా బయటకు వెళ్ళు. శాశ్వతంగా ఈ లోకం నుండే వెళ్ళిపోతాను. కానీ బాబు, ఈ పసివాణ్ణి చూడండి. వీడు మీ వంశాంకురం. వీడికైనా మీ నీడను చోటిచ్చి కాపాడండి బాబు. వారసుని చేసి మా పరువు ప్రతిష్టలు మంటగలపాలని చూస్తున్నావా? నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదు. బాబు, నీకంత శ్రమ అక్కర్లేదు. నేనే వెళ్తాను. మంచిది. ఎవరది? ఎవరక్కడ? బాబు నా బిడ్డగా లోకానికే కాదు, వాడికి కూడా తెలియనీయకండి. ఇదే నా కడసారి ప్రార్థన. సెలవు. హతభాగిని సుశీల. ఓ రారా బాబురా, మళ్ళా ఎన్నాళ్ళ కనిపించావు. ఆనాడు చెప్పకుండానే వెళ్ళిపోయాం, ఈనాడు మళ్ళీ చెప్పకుండానే వచ్చేసాం. రా. చిచ్చి చిచ్చి. వాయ్ 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 వాయ్. బాబు, దాదా దాదా. ఆత్మకు శాంతినివ్వదమ్మా. మనోవేదనతో బ్రతికే కంటే చావడమే మేలు. మీకు తెలియదమ్మా. నన్ను వదలండి, వదలండి. అమ్మా రండి అమ్మా, రండి. నమస్తే. మీరెంతా ప్రార్థన చేశారా? పలహారాలు కూడా చేశాం. గుడ్. బుద్ధిగా చదువుకోండి. అలాగే. రామ్మా. వీళ్ళంతా తల్లి ప్రేమకు నోచుకుని వాళ్ళే. లోకమెరుగని ఈ పసిపాపలకు నీ సేవతో మాతృత్వం పంచిపెట్టమ్మా. అలాగే అమ్మా, అలాగే చేస్తాను. నా జీవితం అంతా ఈ పసిపాపలకు అంకితం చేస్తాను. వాళ్ళ చల్లని చూపుల్లో నా బాధలన్నీ మర్చిపోతాను. అలాగే చేస్తానమ్మా. అక్క అక్క భయపడకమ్మా. వీడు నా తమ్ముడు రంగడు.
ఈ శరణాలయానికి సంరక్షకుడు. అల్సేషన్ కుక్కని కూడా నన్ను కొందరు అంటారు. నాకేం నామోషి లేదు. కుక్కకున్న విశ్వాసం నడుకు లేదుగా మరి. వీడు పేరంటే ఈ ప్రాంతంలో అందరికీ హడలే. రంగా, ఈ రోజు నుంచి ఈ చెల్లాయిని కూడా నీ సంరక్షణకే వదులుతున్నా. చెల్లాయి మీద ఈగ వెళ్తే చీల్చి పారేస్తాను. ఈ వస్తాద రంగనంటే ఈ ఊరందరికీ తెలుసుగా. గోపి, ఏమ్మా? అమ్మని లోపలికి తీసుకెళ్ళు. వెళ్ళమ్మా, విశ్రాంతి తీసుకో. బాబు, కాఫీ. రాత్రి కూడా భోజనం చేయలేదు. కొంచెం కాఫీ అన్నా తీసుకోండి బాబు. అమ్మగారు చాలా దిగులు పడుతున్నారు. తీసుకోండి బాబు. ఏంట్రా ఈ గొడవ? అబ్బే, ఏం లేదు. బాబు, అర్థం కాని అశాంతితో రగిలిపోయే నీ తల్లి హృదయం ఇంకా ఎందుకు బ్రద్దం చేస్తావు నాయన? అమ్మననే అడుగుతున్నాను. నీ మూగ బాధ్యతతో నాతో చెప్పు. నువ్వు ఇలా కుళ్ళి కుళ్ళి బాధపడ్డం కళ్ళారా చూడ్డానికేనా నిన్ను కన్నది? ఆరని ఆవేదనతో నువ్వు కుమిలిపోతూ ఉంటే పలుకలేని రాయిలా పడుండడానికేనా నేను బ్రతికున్నది? నాకు చావైనా రాలేదేమిరా? నువ్వేమీ నన్ను అడుగు, నేనేమి చెప్పలేను. నేను వెళ్ళిపోని అమ్మా. వెళ్ళనీకి నేను ఎప్పుడు ఆపగలిగామన్నదే మా పాయింట్. తరతరాలకు సరిపోయే సిరి ఇంట్లో ములుగుతున్నా, పై చదువులన్నావు, విదేశాలన్నావు, అన్నిటికీ ఒప్పుకున్నావు. మళ్ళీ ఈ వికారం ఏమిటో మాత్రం మాకు అర్థం కావడం లేదు. అర్థం కాకుండానే నా బ్రతుకంతా వ్యర్థమైపోయింది. అర్థమైంది. ఆ దిక్కుమాలిన దాన్ని పంపించేసావని మా మీద కత్తి చూస్తావా? అన్నా, ఆమె దిక్కుమాలిది కాదు అన్నా. దాన్ని వెనకేసుకొస్తున్నావు అన్నమాట. దాని మాటలకి అంత విలువిస్తే ఇక మా మాటలు ఏం కావాలి? నువ్వు విదేశాల నుంచి రాగానే వివాహం చేస్తావని సంప్రదింపులు జరిపి సన్నాహాలు కూడా చేస్తున్నావు. అంటే నీ కన్న బిడ్డను కారాగారం పంపించడానికి అన్ని సన్నాహాలు చేయిస్తున్నారన్నమాట. రఘు, అదేమిట్రా? అవునమ్మా, కట్టుకున్న ఇల్లాలుండగా ఇంకో పెళ్లి చేసుకునే వాడికి ప్రభుత్వం చేసే సన్మానం ఇదేనమ్మా. ఏమిటాయన నువ్వు అనేది? ఇన్నాళ్ళు మరుగుపడిన దేశం, ఇక దాచినా తాగిన సత్యం. నేను పెళ్లి చేసుకున్నానమ్మా. ఎవరిని? సుశీల్ని. సుశీలనా? దాని భర్తే వచ్చి దాన్ని తీసుకువెళ్ళాడుగా. దాని మెల్ల వాడు కట్టిన తాళి కూడా. ఆమె మెడలో ఉండే మాంగల్యం, ఆ కడుపులో పెరిగే పసిజీవం అన్నీ నావే. అమ్మా, ఆమె నేను కాలేజీలో చదువుకున్నాం. మనసారా ప్రేమించాను. సాక్షిగా పెళ్లి చేసుకున్నానమ్మా. ఎవరో మోసగాడి మాటలు విని కన్నబిడ్డకు మీరే ద్రోహం చేశారు. నిరపరాధి నిండు చూడాలని ఇంటి నుంచి తరిమి వేశారు. మీరు తుడిచి వేసుకునేది మీ కలెక్టర్ కాదమ్మా, మీ వంశేశ్వరాన్ని, మీ వ్యక్తిగత దీపాన్ని. ఆమె నిర్దోషి, అంతకుని నేను. నాకు